Hello friends, welcome to SSC Santosh Study Center. It's only for DSC. ఈరోజు మనం తెలంగాణ 6th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి అధ్యాయం 2 గ్లోబు భూమికి నమూనా అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, గ్లోబు భూమికి నమూనా అనే ఒక టాపిక్ చాప్టర్ నేమ్, సెకండ్ చాప్టర్ ఇది. సో ఇక్కడ చిన్న డిస్కషన్ చూస్తే సుందర్, కల్పన ఒకరోజు సాయంత్రం చంద్రుడిని చూస్తున్నారు. నేను చంద్రుని మీదకు వెళ్ళి భూమిని చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది, అక్కడి నుండి నేనేమి చూడగలను అని సుందర్ అడిగాడు. మనం అనుకున్న విషయాలన్నీ అంతర్జాలంలో సులభంగా చూడవచ్చు అని కల్పన చెప్పింది. తర్వాత చంద్రుడిపై నుంచి తీసిన భూమి చిత్రాలను చూపించింది. ఇక్కడ చూడండి, చంద్రునిపై నుంచి చూస్తే మనకు భూమి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది నీలి రంగులో ఉంది. నీలి చందమామలాగా మనకు చంద్రునిపై నుంచి చూస్తే భూమి కనబడుతుంది. సో ఈ బ్రైట్గా ఉన్నటువంటి అంటే ఈ ప్రకాశిస్తున్నటువంటి ఈ భూభాగం అంతా మనకు సూర్యుని కిరణాలు పడడం ద్వారా మనకి ఇది కనిపిస్తుంది. ఇంకో సగ భాగం ఇక్కడ చూస్తే ఈ కింది భాగం అనేది సూర్యుని కిరణాలు పడట్లేదు కాబట్టి సో మనకు చీకటిగా ఉంది. ఇది కాన్సెప్ట్. సో ఇది భూమి నీలి చందమామలా కనిపించడం లేదా భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల అది నీలంగా కనిపిస్తుంది. పై చిత్రంలో సూర్యకాంతి పడుతున్న భూభాగం మాత్రమే కనబడుతుంది. ఇది సో భూమి బంతి మాదిరిగా ఉంది. ఈ చిత్రాన్ని చూసి భూమి ఆకారం చంద్రుడిలాగా ఉందని గుర్తించారు కదా. కొన్ని గ్లోబులు తరగతి గదిలోనికి తీసుకురండి. ప్రతి 5-6 విద్యార్థులు ఒక జట్టుకు ఒక గ్లోబు ఉండేలా చూసుకోండి. భూమికి గ్లోబు ఒక నమూనా. ఇది భూమి ఆకారాన్ని, నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలోని దేశాలను చూపుతుంది. ఇది తర్వాత భూమి ఒక బంతిలాగా గోళాకారంలో కనబడుతుంది. మనుషులు దానిపైన ఎలా నిలబడతారో అని నువ్వు అనుకుంటున్నావు? గ్లోబు పైన నిలబడి ఉండేటట్లు బొమ్మలను వివిధ స్థానాల్లో ఉంచండి. భూమికి కింది వైపున ఉన్న మనిషి తలకిందులుగా ఉన్నాడనిపిస్తుంది. అలాగే మధ్యలో ఉన్న మనిషి భూమి పైనుంచి పడిపోతాడనిపిస్తుంది. మనం ఎప్పుడు భూమి మీద నుంచి పడిపోం. ఎందుకంటే భూమి ఒక బలమైన అయస్కాంతంలాగా పనిచేస్తూ మనందరినీ తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది అంటే భూమి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం భూమి మీద నిలబడగలుగుతున్నాం. లేదు అంటే పడిపోయేవాళ్ళం అంతరంగంలో. నెక్స్ట్ గోళాకృతి. అంటే నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు. ఖచ్చితంగా గుండ్రంగా కూడా ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉండడం వల్ల ఉబ్బినట్టుగా ఉంటుంది. ఈ తేడా అతి తక్కువ ఉండడం వల్ల చాలా గ్లోబులు పటాలు దీన్ని చూపించవు. సో భూమి ఆకృతికి సంబంధించి మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక స్థానం నుంచి ఒకే దిశలో వెనుదిరగకుండా మనం ప్రయాణం మొదలు పెడితే తిరిగి అదే స్థానానికి చేరుతాం. దీన్ని గ్లోబ్ మీద ప్రయత్నిద్దాం. అంటే ఒక స్థానం వద్ద బయలుదేరి అదే రేఖలో వెళ్తూ ఉంటే బయలుదేరిన స్థానానికి తిరిగి చేరుతారు అని తెలుసుకోవచ్చు. సో ప్రాచీన కాలంలోనే భారతదేశము మరియు యూరోప్లోని శాస్త్రవేత్తలు, ఇక్కడ చూడండి, ప్రాచీన కాలంలో భారతదేశము అండ్ యూరోప్లోని శాస్త్రవేత్తలు భూమి బంతి లేదా గోళం వలె గుండ్రంగా ఉందని గమనించారు. ఇటలీకి చెందిన అన్వేషకుడైనటువంటి కొలంబస్ వంటి నావికులు సాధారణ శకం 1492 ప్రాంతంలో భారతదేశం చేరుకోవాలని యూరోప్ నుండి బయలుదేరారు. ఇది ఇంకా మహాసముద్రాలు మరియు ఖండాలు. గ్లోబును పరిశీలించినప్పుడు ఈ భూమి ఉపరితలంలో అధిక భాగం సముద్రాల నీటితో ఉందని గ్రహించారా? మీరు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇది గమనించవచ్చు. రైట్. సముద్రాలు, మహాసముద్రాలు వందలు వేల కిలోమీటర్లు వ్యాపించి అంతులేని నీటితో కూడి ఉంటాయి. సముద్రాలు ఒకవైపు నుంచి మరొక వైపు ప్రయాణించాలంటే నౌకల ద్వారా వెళ్ళాలి. ఆ ప్రయాణం కొన్ని నెలలు లేదా కొన్ని రోజులు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు. సో అలా నౌకల ద్వారా మనం సముద్రాల నుంచి ప్రయాణించవచ్చు. దాని తర్వాత గ్లోబును పరిశీలించి 5 మహాసముద్రాల పేర్లను రాయండి అంటున్నాడు ఇక్కడ. ఈ 5 మహాసముద్రాల పేర్లు ఏమేమి ఉన్నాయి మనకు? పసిఫిక్ మహాసముద్రము, నెక్స్ట్ అరేబియా మహాసముద్రము, నెక్స్ట్ హిందూ మహాసముద్రము, నెక్స్ట్ అంటార్కిటికా మహాసముద్రము, ఆర్కిటిక్ సముద్రం. ఇవన్నీ కూడా మనకు 5 సముద్రాల గురించి తెలుసుకోవచ్చు. వీటిలో అతిపెద్ద మహాసముద్రం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం. సహజంగా మనం ఈ మహాసముద్రాల మీద జీవించలేం, మనం నేల మీద జీవిస్తాం. గ్లోబులో పెద్ద పెద్ద భూభాగాలను చూశారు కదా, అవే ఖండాలు. మరి ఆ ఖండాలు ఎన్ని ఉంటాయి? మొత్తం 7 ఖండాలు ఉంటాయి. ఆ 7 ఖండాలు ఏమేమిటి అండి? ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్ అండ్ ఆస్ట్రేలియా. ఇవి. సో అతిపెద్ద ఖండం ఏంటంటే ఆసియా ఖండంగా చెప్పవచ్చు. అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా ఖండంగా మనము చెప్పుకోవచ్చు. భూమి మీద ఉత్తర దక్షిణ ధృవాలు మంచుతో కప్పి ఉండడం ఆసక్తికరంగా లేదు. ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. ఇది
ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఏంటంటే ఆర్కిటిక్ మహాసముద్రం అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ మ్యాటర్. ఒక నిమిషం. రైట్. తర్వాత ఇంకోటి విపరీతంగా కూర్చున్న మంచుతో నిండి ఉంటుంది. దీన్ని అంటార్కిటికా మంచు కవచం అని కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత చూడండి ఇక్కడ ఏమిచ్చాడు. గ్లోబ్‌లో భారతదేశాన్ని చూడండి. భారతదేశం ఏ ఖండంలో ఉందో చెప్పండి అంటున్నాడు. మనకు భారతదేశం అనేది ఆసియా ఖండంలో ఉందండి. అదేవిధంగా మీరు విన్న దేశాలు గ్లోబ్‌లో ఎక్కడ ఉన్నాయో వెతకండి. ఇది గ్లోబ్ ఉంటే మీ దగ్గర చూడొచ్చు. ఖండాల్లోని దేశాల్లో అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. కొండలు, లోయలు, వ్యవసాయ భూములు, గనులు, పరిశ్రమలు మొదలైన వాటిని భూమిపైనే చూస్తాం. గ్లోబ్ మీద గల దిక్కులు. ముందు పాఠంలో మీరు 4 దిక్కులను గురించి తెలుసుకున్నారు. ఉత్తర, దక్షిణ ధృవాలను గుర్తించగలరు. ఉత్తరాభిముఖంగా ఉంటే కుడివైపు తూర్పని, ఎడమ వైపు పడమరని తెలుసుకున్నారు. భూమి ప్రతిరోజు పడమర నుండి తూర్పుకు భ్రమణం చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి అనేది ప్రతిరోజు పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేస్తుంది. సో గ్లోబును తిప్పి భూభ్రమణం ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు. గ్లోబుపై 2 ధృవాలను చూశారు కదా. ధృవాలంటే ఏమిటి మరి? ధృవాలనేవి భూమికి 2 వైపులా ఉండే 2 చుక్కలు. ఇక్కడ చూస్తే ఈ గ్లోబు పైన ఇక్కడ ఒక ఉత్తర ధ్రువము, ఇక్కడ ఇక్కడ చిన్న చుక్క, ఇదొక దక్షిణ ధ్రువం లాగా మనం చూసుకోవచ్చు. పై చుక్క నుంచి కింది చుక్కకు మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లయితే దానినే అక్షం అంటారు. ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుందని చెప్పవచ్చు. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి భూమధ్య రేఖ నుంచి ధృవాల వరకు వివిధ రంగులలో 3 లేదా 4 చుక్కలను పెట్టండి. ఇప్పుడు గ్లోబును తిప్పండి, పరిశీలించండి. అర్థమైపోతుంది. ధ్రువం పైన పెట్టిన చుక్క కదలనే కదలదని గమనిస్తారు. అంటే అదే స్థలంలో ఉంటుంది. అదే భూమధ్య రేఖ మీద ఉన్న చుక్కలు ఎట్లా ఉంటాయి? అవి తిరుగుతూ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ గ్లోబ్ మీద రేఖలు. గ్లోబ్ మీద ఒకదానికొకటి ఖండించుకున్న అనేక రేఖలను చూశారు. కొన్ని ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, మరికొన్ని పడమర నుండి తూర్పుకు ఉన్నాయి. గ్లోబ్ మీద మరియు పటంలో ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మ్యాప్ల రూపకల్తలు గీచిన ఊహారేఖలు ఇవి. వీటిని ఎలా గీస్తారో పై తరగతిలో నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ముఖ్యమైన రేఖల గురించి తెలుసుకుందాం. ఇక్కడ గ్లోబుపై అక్షాంశాలు, రేఖాంశాల భావనను తెలియజేసే గీతలతో పాటు ధృవాలపై కూడా ఆర్యభట్ట, మన భారతీయ సైంటిస్ట్ అయినటువంటి ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులకు స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాల గురించి వివరించడానికి ఆ పదాలను ఉపయోగించారు. ఇది. సో నెక్స్ట్ అక్షాంశాలు. ఈ అక్షాంశాల గురించి నేర్చుకుంటే భూమికి అడ్డంగా గీచి ఉన్న ఊహారేఖల్ని అక్షాంశాలు అంటారు. ఈ అక్షాంశాలు అనేది పడమర నుండి తూర్పుకు గీయబడ్డాయి. పడమర నుండి తూర్పుకు గీయబడినటువంటి అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖలను ఏమంటాం మనం? అక్షాంశాలు అంటాం. ఈ అక్షాంశ రేఖలను గుర్తించగలరా? వాటి పొడవులను సరిపోల్చండి. అవన్నీ ఒకే పొడవు ఉంటాయా మరి? అక్షాంశాలు ఒకే పొడవును కలిగి ఉండవు. వేరు పొడవులను కలిగి ఉంటాయి. దీంట్లో అతిపెద్ద అక్షాంశం ఏంటంటే మనం భూమధ్య రేఖగా చెప్పుకుంటాం. రైట్. ఇదే ఈ అక్షాంశాల్లో పొడవైనది భూమధ్య రేఖ. దాన్నే 0 degrees అక్షాంశం అని కూడా చెప్పవచ్చు. ఇది గ్లోబును 2 సమాన అర్ధభాగాలుగా చేస్తుంది. ఈ 2 అర్ధభాగాలను అర్ధగోళాలు అంటారు. ఏమంటారండి? ఈ 2 అర్ధభాగాలను అర్ధగోళాలు అంటారు. గ్లోబులో భూమధ్య రేఖను గుర్తించి అది ఏ ఏ ఖండాల గుండా పోతుందో రాయండి. మీ దగ్గర కానీ గ్లోబ్ ఉంటే ఆ భూమధ్య రేఖ అనేది మధ్య 0 degree అక్షాంశం ఉంటుంది అక్కడ. దాన్ని బట్టి అది ఏ దేశాల గుండా ఏ ఖండాల గుండా పోతుందో మీరు చెప్పొచ్చు. అదే భారతదేశం అయితే ఉత్తర ధ్రువంలో ఉందన్నమాట. క్లియర్గా. ఇంకోటి రేఖాంశాలు. ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువానికి నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు. ఒక ధ్రువం నుంచి నెక్స్ట్ ఇంకో ధ్రువాన్ని కలుపుతూ ఉండేటటువంటి ఈ ఊహారేఖలను ఏమంటాం మనం? రేఖాంశాలు అంటాం. అక్షాంశాల్లా కాకుండా ఇవన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి. రేఖాంశాలన్నీ కూడా ఒకే పొడవును కలిగి ఉంటాయి. నెక్స్ట్ 2 ముఖ్యమైనటువంటి రేఖాంశాలు ఉన్నాయి. ఒకటి గ్రీనిచ్ రేఖాంశం, దీన్నే 0 degree రేఖాంశం అని కూడా అంటారు. మరొకటి అంతర్జాతీయ దినరేఖ, దీన్ని 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా పిలుస్తారు. 0 degree రేఖాంశాన్నేమో గ్రీనిచ్ రేఖాంశం అంటాం. అదే అంతర్జాతీయ దినరేఖ అనేది 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా పిలుస్తారు దీన్ని. ఈ రేఖల ప్రాముఖ్యాన్ని గురించి మీరు ఉన్నత తరగతిలో నేర్చుకుంటారని ఇచ్చాడు ఇక్కడ. అక్షాంశాలు, రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఒక ప్రాంతపు అక్షాంశం, రేఖాంశాన్ని తెలిస్తే ఆ ప్రాంతాన్ని గ్లోబ్ మీద కానీ మ్యాప్లో కానీ సులభంగా గుర్తించగలము. ఇది ఇక్కడ కీలక పదాలు వచ్చేసి అక్షాంశం ఇచ్చాడు, రేఖాంశం ఇచ్చాడు. అంతర్జాతీయ దినరేఖ అంటే 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటాం. అక్షం అంటే ఊహించినటువంటి రేఖలు, వాటిని అక్షం అనొచ్చు. అక్షాంశం అంటే భూమికి పడమర నుండి తూర్పు గీయబడినటువంటి అడ్డంగా గీయబడినటువంటి ఊహాజనిత రేఖల్ని అక్షాంశాలు అంటారు. ఇది
ఈ రోజుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది 2వ తరగతికి సంబంధించినటువంటి గ్లోబు భూమికి నమూనా. మిగతాది నెక్స్ట్ టాపిక్‌లో చూద్దాం. థాంక్ యూ వెరీ మచ్.